నాకు తెలిసి చాలామందైతే నైట్ మిగిలిన అన్నమైతే తినరనమాట. వేడి వేడిగానే కావాలంటారు. మరి నైట్ మిగిలిన అన్నం ఏం చేస్తారు? ఇట్లా ఫ్రై చేసుకొని తినాల్సిందే. టేస్ట్ అయితే చాలా బావుంటదబ్బా! కారం అన్నమైనా, పులిహోర అయినా ఏది చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బావుంటది. కష్టపడితే మనకు బియ్యం వస్తాయి. అలాంటిది అన్నం పడిస్తే ఎట్లబ్బా! అందుకని చెప్పేసి నేను అస్సలు వాడాననమాట. మొన్నటి వీడియోలో కూడా చెప్పినా కదా! పాడేయకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా అయితే ట్రై చేయండి. ఇంకా మనం ప్రాసెస్‌లోకి అయితే వచ్చేస్తే ఇగ బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, సన్నదార పెట్టుకున్న 2, 3 పచ్చిమిర్చి ముక్కలు, మెయిన్‌గా మనకు గుప్పెడు పుదీనా మంచిగా కడుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర తురుము, అయితే మర్చిపోయిన పల్లీలు, పుట్నాలు అవన్నీ వేసుకొని ఈక్వల్‌గా మంచిగా కలుపుకొని దాంట్లోనే కొంచెం పసుపు వేసి మనం పులిహోర ఎట్లా కలుపుకుంటామో అట్లనే ఇప్పుడు పొడి పొడి అన్నం అయితే వేసుకోవాలి ఉండలు లేకుండా. ఒకసారి మంచిగా కలుపుకొని పైనుండి ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా అయితే ఈక్వల్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు మనకైతే రెడీ అయిపోతుందన్నమాట. ఇది చేస్తున్నప్పుడు అయితే స్మెల్ అద్రిపోతుంది. ఎందుకంటే పుదీనా రైస్ కదా! ఇంకొక 2 నిమిషాలు అప్పుడే తినేయకుండా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేసి తర్వాత మూత తీసి తింటే ఇంకా అద్రహో అనమాట. కారం పుదీనా రైస్ కాబట్టి మెయిన్‌గా పుదీనా వేసుకోండి. అయితే టేస్ట్ బావుంటుంది. ఇక్కడ బిల్డప్ కోసం అయితే ఇంత పెట్టుకున్నాను అనమాట. అస్సలు తిన్నాను. ఏదో వీడియో కోసం అయితే ఇట్లా చూపిస్తూ ఉన్నాను అనమాట. ఒక 2 ముద్దలు తినేసి ఆపేసారనమాట. మార్నింగ్ తినే అలవాటు అస్సలు లేదు. ఓకేనా? మరి మీరు కూడా ట్రై చేసి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వరు.